అన్న ఫైట్ లేదన్న ఫైట్లు యాక్చువల్లీ అందరూ వచ్చి నా మీద పడిపోతున్నారు. బ్రో ఒక సెల్ఫీ బ్రో యాజ్ ఇట్ ఈస్ బాయ్ లాగే రెడీ అయ్యావు అని అంటున్నారు. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ మూవీ నేను చూడలేకపోయినా లిటరలీ. ఎందుకంటే వీళ్ళందరినీ ఇక్కడ వాళ్ళ సైడ్కి పంపించేసిన లోపలికి వెళ్ళిపోయాక హాఫ్ అన్ అవర్ మూవీ అయిపోయింది. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక 1 hour ముందు చూసా. మైండ్ పోతుంది ఆ సీన్లు మాత్రం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మన మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది, అక్కడ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సుకుమార్ టేకింగ్ మాత్రం బ్రిలియంట్ సార్. సుకుమార్ ఇలాగ రెడీ అయ్యి రావాలి అని ఎందుకు అనిపించింది? అదే సార్ 3 years తర్వాత మూవీ వస్తుంది. పుష్ప 1కి 2కి 3 years గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే మధ్యలో దేశముద్ర సెలబ్రేట్ చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాం. కానీ ఒక నేషనల్ అవార్డు కానీ తెచ్చుకున్నాడు ఆయన. నేషనల్ అవార్డు విన్ అయిన ఫ్యాన్స్ ఈ పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అవడం వల్ల హైప్ పెరిగింది, జనాల మధ్య హైప్ పెరిగింది. ఆల్ ఓవర్ వరల్డ్లో ఫస్ట్ లుక్ రాగానే హైప్ పెరిగింది. సో మా లీడ్ సునీల్ అన్న ఉన్నారు. వాళ్ళు సునీల్ అన్న ఒకసారి మీటింగ్ చేసినప్పుడు చెప్పా, అన్న నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఏం చెప్తారంటే నువ్వు వేసుకొని వచ్చేయి, ఇంకేం మాట్లాడి వేసుకొని వచ్చేయి అన్నారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళ సపోర్ట్ నుంచే నేను ఇంతవరకు ఉన్నా. ఆల్రెడీ జాతీయ స్థాయిలో అవార్డులు అనేది వచ్చాయి. సో ఇప్పుడు ఈ సినిమాతో అంతర్జాతీయంగా అవార్డులు వచ్చే అవకాశం ఉందంటారు? పక్కా ఉంది సార్. యాక్చువల్లీ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క జాతర సీన్ చాలు. ఒక్క జాతర సీన్ ఓవరాల్ మూవీ ఎలా అయిపోయినా పర్లేదు. ఓవరాల్ మూవీ నువ్వు చూసినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు. బట్ ఓవరాల్ మూవీలో మీరు ఆ జాతర సీన్ మాత్రం మిస్ చేశారంటే మీ లైఫ్లో పెద్ద మిస్టేక్. అది పెద్ద మిస్టేక్. ఓకే, ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్యాన్స్కి ఏముంది సార్, చూసేవాళ్ళు బాయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డేనే చూసేయండి. సెకండ్ డే చూస్తే మీరు అసలు బాయ్ ఫ్యాన్స్గానే కన్సిడర్ చేయము. చూస్తే ఫస్ట్ డే ఈరోజే చూసేయండి, అన్ని షోలు ఈరోజే చూసేయండి. ఎందుకంటే యాక్చువల్లీ బాయ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు అక్కడ సెలబ్రేట్ చేద్దాము, జాతర సీన్ కాదు ఎగురుదాము దూకుదాము అనుకుంటారు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, బాయ్ అక్కడ జాతర సీన్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది, జాతర సాంగ్ డ్యాన్సు ఒక్కడుగా నారోడు సైలెంట్గా ఉంటారు. అలా అంత ఇంపాక్ట్ ఇచ్చారు. సుకుమార్ టేకింగ్ అండ్ సామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముగ్గురు కలిపి చింపేశారు. సినిమా బాగుంది, అంత రెస్పాన్స్ బాగుంది. ఫ్యాన్స్లకైతే ఎవరంతా రచ్చ అంతే. పండుగే మా కలెక్షన్ అంతా 3 దినాలు బొంబాటుగా ఉంటుంది సార్. 3 రోజులంతా 3 రోజులు హౌస్ఫుల్ అయ్యింది. పుష్ప 2 బొంబాటుగా ఉంటుంది, బాగుంటుంది, ఎంకరేజ్ ఉంది. అయితే యంగ్ పిల్లలకి మంచి సినిమా. సూపర్గా ఉంది, జాతరలాగా ఉంది. ఆఫ్టర్ 3 years బాస్ ఈస్ కమింగ్. చెప్పాక అయ్యాలి. యాక్చువల్లీ ఈ టాక్ మొత్తం ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు